జై సేవలాల్, జై రామ్ రామ్. నా పేరు గణేష్ మహారాజ్. జగదాంబ బుడియాబాబు, జగదాంబ సేవలాల్ బుడియాబాబు గిరిజన సేవా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు రాములు మహారాజ్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సాధు సంఘ అధ్యక్షులు శంకర్ మహారాజ్ ఆదేశాల మేరకు, అదేవిధముగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మేము ఒక రమేష్ మహారాజ్ ఆధ్వర్యంలో ఒక పిలుపు ఇవ్వడం జరుగుతుంది మీ ముందు. విషయం ఏమిటంటే, ఈరోజు యావత్ బంజారా జాతి తల దించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న చర్య, హతిరామ్ మహారాజ్ మఠము గోవిందరాజు దిగ తిరుపతిలో ఉన్న గోవిందరాజు ఆలయం పక్కన ఉన్న గాంధీపురంలో ఉన్న హతిరామ్ మహారాజ్ మఠాన్ని కూల్చివేయడంలో ఆ కుట్రను, దాంట్లో భాగం ఏందో మాకు సభాముఖంగా అందరి సమక్షంలో వివరించి దాన్ని పునర్నిర్మాణం చేయగలుగుతున్నారా లేదే, అదే విషయంలో ఆ యొక్క మఠాన్ని కూల్చివేసి ఆ ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసుకొని, జప్తింప చేసుకొని ఆ యొక్క ఆస్తుల్ని మొత్తం కబ్జా చేసే ప్రకటన చేస్తున్నారా అని మాకు మొత్తం సంకోచంలో బంజారా జాతి మేము ఒకటే చెప్పదలుచుకున్న ఈ వేదిక నుంచి, మా బంజారా జాతి యొక్క ఆత్మాభిమానం, మా యొక్క అస్తిత్వం కూకటి వెలుతో పీకే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి మేమైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇదే కనుక జరిగితే భారీ ఎత్తున భారతదేశంలో ఉన్న 17 కోట్ల మంది జనాభా ఉన్న మా బంజారా జాతి సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ అక్కడ వాలిపోతారని చెప్పేసి ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వెంటనే ఆ యొక్క హతిరామ్ మఠాన్ని కూల్చే క్రమంలో దాని యొక్క వివరాలు పూర్తి స్థాయిలో ఎందుకు కూలుస్తున్నారు, రీమోడిఫై చేస్తున్నారా లేక ఇంకా చక్కని వసతులు కల్పించడానికి చేస్తున్నారా అనే అంశాన్ని మాకు చక్కని వివరణతో ఇస్తేనే బాగుంటుంది. లేకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేయదలుచుకున్నానికి మా జగదాంబ సేవలాల్ బుడియాబాబు గిరిజన సేవా సంఘ ఆధ్వర్యంలో భవిష్యత్తులో తీసుకున్న నిర్ణయాల్ని మీరు దానికి జవాబుదారీగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. అదేవిధముగా మా యొక్క బంజారా జాతి యొక్క ఆత్మాభిమానాన్ని, ఆరాధ్య దైవం ఉన్న హతిరామ్ మహారాజ్ కలియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న హతిరామ్ మహారాజ్ మఠాన్ని కూడా సరిగా పట్టించుకునే నాదులు లేక గతంలో మేము బంజారా సాధు సంతులు, మా బంజారా యొక్క సంఘాలు అందరూ హతిరామ్ మహారాజ్ యొక్క లక్షల కోట్ల ఆస్తిని కాపాడాలని చెప్పేసి మేము పిలుపునిస్తే ఆ యొక్క అంశాన్ని తీసుకొని ఈరోజు చిన్నగా స్థానికంగా దిగ తిరుపతిలో ఉన్న మఠాన్ని కూల్చివేసే క్రమంలో వస్తున్నారంటే అంటే చిన్నగా ఈ యొక్క హతిరామ్ మహారాజ్ యొక్క ఆలయాన్ని కూడా భవిష్యత్తులో తీసేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే ఆలయం ఉంటే అడిగేటోళ్ళు, ఆలయం ఉంటే ఆస్తుల గురించి అడుగుతారు. ఆలయం అసలే లేకపోతే ఆ యొక్క ఆస్తులు కూడా పూర్తిగా కబ్జా చేసి మింగేయాలని చెప్పేసి చూస్తున్నారు చెప్పేసి మా బంజారా బిడ్డలందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క ఇంకొకసారి చెప్తున్నాము, ఇటువంటి దుశ్చర్యలు కనుక ప్రభుత్వం పాల్పడితే ఖచ్చితంగా దానికి తగిన బుద్ధి చెప్పడానికి మా బంజారా సంఘం నాయకులు, మా బిఎస్బి జేఎస్బి గిరిజన సేవా సంఘం భారీ ఎత్తున కార్యాచరణ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే విధముగా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం. అయ్యా, దయచేసి మీరు హతిరామ్ మఠాన్ని కూల్చడంలో అంతరార్థం ఏంటి అనే వివరణ దయచేసి మాకందరికి, మా బంజారా జాతి బిడ్డలందరికీ తెలియజేసి తర్వాత కార్యాచరణ చేపట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా మీరు మా బంజారా జాతికి సమాధానం ఇవ్వకుంటే భారీ ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మా బంజారా జాతి అందరికీ పిలుపునిస్తున్నాను. జై జగదాంబదేవి, జై సేవలాల్ మహారాజ్, జై బుడియా బాబు,
జై హతిరామ్ మహారాజ్. జై హతిరామ్ మహారాజ్.